కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం నీటి నిల్వలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. కేసీఆర్ హయాంలో ఈ సీజన్లో ఎన్నడూ 15 టీఎంసీల కంటే నీరు తగ్గలేదన్న గంగుల వ్యాఖ్యలను ఖండించారు. గతంలో 7 టీఎంసీల స్టోరేజ్ ఉన్నట్లు అధికారిక రికార్డులను చూపిస్తూ గంగుల తన వాదన నిరూపించకపోతే రాజీనామా చేయాలని, లేదంటే తానే ముక్కు నేలకు రాస్తానని సవాల్ వేశారు. ప్రస్తుతం డ్యాంలో ఉన్న నీరు కరీంనగర్ త్రాగునీటికి మిషన్ భగీరథకు సరిపోతుందని, అవసరమైతే మిడ్ మనేరు నుండి తెచ్చుకుంటామని అన్నారు. పునాదుల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే మళ్ళీ అబద్ధాలు మరి ఈరోజు ప్రజలకు తెలియజేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఈరోజు ఆటలు ఆడుకుంటూ ఇలా మళ్ళీ డ్రామా కంపెనీ నడిపించినారు. ఒకటే చెప్తా ఉన్నాం, మీ గడీల అబద్ధాలను ఇక బంద్ చేసుకోకపోతే మిమ్మల్ని ఆఖరికి ప్రజలు తరిమి కొట్టే రోజు వస్తుందని చెప్తా ఉన్నాం. మరి 2022 కావచ్చు, 2021 కావచ్చు, 2023 కావచ్చు, ఎవరు అధికారం ఉన్నారా? ఇదే గంగుల కమలాకర్ మంత్రిగా, స్థానిక శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నాడు. గంగుల కమలాకర్ అన్న, నువ్వు ఎన్ని రోజులు ఇట్లా మోసాలు చేసుకుంటూ ప్రజలను మొబ్బై పెట్టుకుంటూ పబ్బం గడుపుతా అంటే ఇక్కడ నడవదు, ఆ రోజులు పోయినాయని చెప్తా ఉన్నాం. మేము అధికారిక రికార్డు నీకు చూపిస్తా ఉన్నాం స్పష్టంగా మీడియా ముందు. 2023 జూన్ 30 అంటే ఇవాళ 27 తారీఖు, ఇంకా 3 రోజుల తర్వాత కూడా 7.333 7 టీఎంసీల అధికారిక రికార్డు చెప్తా ఉన్నా. అంటే 2023 ఇదే నెల 30 తారీఖు నాడు 7 టీఎంసీలు మాత్రమే దీంట్లో ఉంది. ఏం మాట్లాడతావు? కేసీఆర్ అధికారంలో ఉన్న రోజులు, అబద్ధాల కేసీఆర్ అధికారంలో ఉన్న జగిత్యాల జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 5 ఏళ్లలోపు ప్రతి బిడ్డకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆశా వర్కర్లు పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తు చిన్నారుల ఆరోగ్యంపైనే ఆధారపడి ఉంటుందని అన్నారు. ఎలాంటి అపోహలు లేకుండా తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. నిరంతరం వ్యాక్సినేషన్ ద్వారానే గతంలో పోలియోను అరికట్టగలిగామని తెలిపారు.